హలో వెల్కమ్ టు ఏకేఎస్ఎస్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా గ్రిడ్ రిపోర్ట్ అనేటువంటిది రీసెంట్గా మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. ఏంటి గ్రిడ్ రిపోర్ట్? విత్ ఇన్ ద కంట్రీ ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ అనేటువంటి జరిగినట్టయితే, అంటే ఎక్కువగా వలస వెళ్ళినట్టయితే వారి యొక్క రిపోర్ట్ని గ్రిడ్ రిపోర్ట్లో భాగంగా చదువుకుంటాం. అసలు ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్స్ అనేటువంటివి జరగడం సాధారణం. కొంతమంది ఎంప్లాయ్మెంట్ కోసం, లేదా కొంతమంది ఈ యొక్క స్టడీస్ కోసం, హెల్త్ పర్పస్ కోసం ఈ యొక్క ఇంటర్నల్గా డిస్ప్లేస్ అవుతూ ఉంటారు, లేదంటే మైగ్రేట్ అవుతూ ఉంటారు. కానీ ఈరోజు మనం డిస్కస్ చేసేటువంటి రిపోర్ట్ ఏంటంటే, జెనీవా బేస్డ్ ఒక ఎన్జిఓ ఇచ్చినటువంటి రిపోర్ట్. ఈ రిపోర్ట్లో ఏం చెప్తున్నారు? ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ అనేటువంటిది ఫ్లడ్స్ ద్వారా కావచ్చు, లేదా స్ట్రామ్స్ అంటే తుఫానులు ద్వారా కావచ్చు, అండ్ ఇంటర్నల్గా అంటే విత్ ఇన్ ద కంట్రీ జరిగేటువంటి ఈ యొక్క వయలెన్సెస్ కావచ్చు, డిజాస్టర్స్ కావచ్చు, కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు. ఈ కారణాల వల్ల ఎవరైతే ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వలస వెళ్ళిపోతున్నారో ఈ ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ గురించే మాట్లాడేటువంటి రిపోర్ట్ అనమాట. సో ఈ కాంటెక్స్ట్లో మనం డిస్కస్ చేసుకోవాల్సింది, ఇది 9th రిపోర్ట్. 2023 ఇయర్లో దాదాపుగా ప్రపంచం మొత్తం మీద అన్ని దేశాల్లో కలిపి 75.9 మిలియన్ పీపుల్ ఇంటర్నల్గా డిస్ప్లేస్ అవ్వడం జరిగింది. గతంతో పోలిస్తే 2022 రిపోర్ట్తో పోలిస్తే 71.1 మిలియన్ పీపుల్ ఈ యొక్క డిస్ప్లేస్ అవ్వడం జరిగింది. ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళడం జరిగింది. కారణాలు అనేటువంటివి డిజాస్టర్స్ కావచ్చు, వాయిలెన్స్ కావచ్చు, ఇంటర్నల్ డిస్ప్యూట్స్ కావచ్చు, ఫ్లడ్స్ కావచ్చు, వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్. సో ఈ డిస్ప్లేస్మెంట్స్ అంటే ఇంటర్నల్గా డిస్ప్లేస్మెంట్స్ అనేటువంటి బాగా పెరుగుతున్నాయి. సో ఇది తగ్గించాలి అంటే కంపల్సరిగా గవర్నమెంట్స్ బాగా దృష్టి పెట్టాలి అని చెప్పేసి రిపోర్ట్లో చెప్పడం జరుగుతుంది. సో ఈ రిపోర్టు గ్రిడ్ రిపోర్ట్ అంటే గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్. గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ ఈ రిపోర్ట్ని ఒక జెనీవా బేస్డ్ సారీ నార్వేయన్ బేస్డ్ అయినటువంటి ఒక ఎన్ఆర్సీకి సంబంధించినటువంటి, అంటే నార్వేయన్ రిఫ్యూజెస్ కౌన్సిల్ అంటాం. ఇది ఒక అఫీషియల్ కౌన్సిల్గా డిక్లేర్ చేసుకోవచ్చు. ఈ ఐడిఎంసి ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. ఇది ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. ఈ యొక్క ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ జెనీవా బేస్డ్ ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్. ఇది యాన్యువల్గా ఇచ్చేటువంటి రిపోర్ట్ అనమాట. మరి దీనివల్ల వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటంటే, సింపుల్గా మీరు గమనించండి. అర్బన్ ఏరియాస్లో ఎందుకు ఎక్కువగా రిసోర్సెస్ మీద ప్రెషర్ ఉంటుందంటే, ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి జనాలు వెళ్ళినట్టయితే అక్కడ ఉన్నటువంటి రోడ్స్ కానివ్వండి, బిల్డింగ్స్ కానివ్వండి, స్లమ్స్ ఏర్పాటయ్యే అవకాశం ఉంటుంది, వాటర్ ఫెసిలిటీ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ప్రొవిజన్స్ తక్కువగా ఉంటాయి, అండ్ ప్రభుత్వం వారిపైన దృష్టి పెట్టాలి. సో ఇట్లా ఆలోచించినట్టయితే టోటల్గా 2023 సంవత్సరంలో 75.9 మిలియన్ పీపుల్ డిస్ప్లేస్ అవుతుంటే ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వివిధ కారణాల వల్ల వెళ్తూ వచ్చారు. ఈవెన్ భారతదేశంలో ఉన్నటువంటి మణిపూర్లో జరిగినటువంటి అల్లర్లు ఏవైతే ఉన్నాయో ఈ అల్లర్ల కారణంగా కూడా దాదాపుగా ఒక 6.7 ల్యాక్ పీపుల్ డిస్ప్లేస్ అవ్వడం జరిగింది. అంటే ఈ కాంటెక్స్ట్లో ఈవెన్ సదరన్ పార్ట్ ఆఫ్ ఏషియా ఆర్ ఐ కెన్ సే సౌత్ ఏషియాలో కూడా ఈ డిస్ప్లేస్మెంట్స్ అనేటువంటి విపరీతంగా పెరిగాయి. ఈ కాంటెక్స్ట్లో ఈ గ్రిడ్ రిపోర్ట్ 2024 ఏం చెప్తుందంటే, ఏ ఏ దేశాల్లో ఎక్కువగా డిస్ప్లేస్మెంట్ జరిగాయి అంటే, సుదాన్ కావచ్చు, సిరియా కావచ్చు, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో కావచ్చు, కొలంబియా, యెమెన్, ఈ దేశాల్లో. ఈవెన్ రీసెంట్గా ఇజ్రాయెల్ పాలస్తీనా కావచ్చు, అండ్ రష్యా ఉక్రెయిన్ టైం పీరియడ్, అంటే ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే ఇంటర్నల్గా డిస్టర్బెన్స్ ఉందో ఆ ప్రాంతాల్లో విపరీతంగా ప్రజలు భయోందాలనకి గురైపోయి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్తూ ఉన్నారు. అంటే పీస్ అనేటువంటిది అక్కడ లేదు, వాయిలెన్స్ అనేటువంటిది విపరీతంగా ఫాలో అవుతున్నారు. అండ్ ఈవెన్ భారతదేశంలో కూడా మణిపూర్ ప్రాంతాల్లో డిస్ప్లేస్మెంట్స్ అనేటువంటి రీసెంట్గా జరిగాయి. అండ్ హయ్యెస్ట్ నెంబర్ వచ్చేసి, అంటే ఎక్కువగా ఏ దేశంలో డిస్ప్లేస్ అయ్యారు, ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళారు అంటే సుదాన్ ప్రాంతంలో దాదాపుగా 9.1 మిలియన్. అంటే సమ్వేర్ అరౌండ్ 1,00,00,000 మంది సుదాన్ దేశంలో మాత్రమే డిస్ప్లేస్ అవుతూ వచ్చారు. అంటే ఇంటర్నల్గా ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ విషయాలు కూడా అవచ్చు, అంటే ఎర్త్క్వేక్స్ వల్ల, అంటే ఇక్కడ డిజాస్టర్స్ వల్ల, అంటే ఈ యొక్క ప్రకృతి విపత్తుల వల్ల దాదాపుగా 7.7 మిలియన్ పీపుల్ డిస్ప్లేస్ అవుతూ వచ్చారు. ఈ 7.7 మిలియన్ పీపుల్ డిస్ప్లేస్ అయినటువంటి విషయంలో ఫ్లడ్స్ కావచ్చు డిజాస్టరే, తర్వాత ఈ యొక్క స్ట్రోమ్స్ డిజాస్టరే. అట్లాగా 1/4, అంటే అవుట్ ఆఫ్ 7.7 మిలియన్ పీపుల్లో ఎర్త్క్వేక్స్ వల్లనే
1/4 ఆఫ్ ద 7.7 మిలియన్ పీపుల్ డిస్ప్లేస్ అయ్యారు. అంటే భూకంపాలు ఎక్కువగా రావడం వల్ల ఆ ప్రదేశంలో బ్రతకడానికి అవకాశం లేక వేరే ప్రాంతాలకి వలస వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఈ కాంటెక్స్ట్లో సదరన్ ఏషియా లేదా సౌత్ ఏషియాలో డిస్ప్లేస్మెంట్స్ ఎట్లా ఉన్నాయి అంటే మనకి మణిపూర్ వాయిలెన్స్ వల్ల, కేవలం మణిపూర్ వాయిలెన్స్ వల్ల దాదాపుగా 67,000 మంది, ఇందాక 6.7 ల్యాక్ అని చెప్పాను, జస్ట్ మేక్ ఇట్ కరెక్ట్, 67,000 పీపుల్ మైగ్రేట్ అయ్యారు లేదా డిస్ప్లేస్ అయ్యారు. అండ్ హైయెస్ట్ నెంబర్ డిస్ప్లేస్ భారతదేశంలో ఎప్పుడు జరిగిందంటే 2018లో డిస్ప్లేస్మెంట్ అనేటువంటిది బాగా జరిగింది, ట్రిగ్గర్డ్ బై కాన్ఫ్లిక్ట్స్ అండ్ వాయిలెన్స్. సో భారతదేశంలో ఉన్నటువంటి వాయిలెన్స్ వల్ల పెరిగింది. అండ్ ఈవెన్ 2023 సంవత్సరంలో కంపారిటివ్లీ గత సంవత్సరంతో పోలిస్తే 2022 సంవత్సరంతో పోలిస్తే ఈ న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల డిస్ప్లేస్మెంట్స్ అనేటువంటి భారతదేశంలో తగ్గాయని చెప్తున్నారు. ఈవెన్ మ్యాప్ పాయింటింగ్లో చూసినట్టయితే ఏ దేశంలో ఎక్కువగా డిస్ప్లేస్మెంట్ అనేటువంటి ఉన్నాయి అండ్ ఇవి త్రూ కాన్ఫ్లిక్ట్స్ వల్ల, కాన్ఫ్లిక్ట్ అంటే గొడవల వల్ల ఏ దేశంలో ఎక్కువగా డిస్ప్లేస్మెంట్ జరిగాయంటే సిరియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, కొలంబియా, యెమెన్. ఈ దేశాల్లో వాయిలెన్స్ అదేవిధంగా కాన్ఫ్లిక్ట్స్ వల్ల విపరీతంగా డిస్ప్లేస్మెంట్ జరిగినట్టు మనకి మ్యాప్ పాయింటింగ్లో చూపించడం జరుగుతుంది. సో ఒకటి వచ్చేసి మనకి సిరియా, సుడాన్, అదేవిధంగా సిరియా కానివ్వండి, యెమెన్ కానివ్వండి, ఈ దేశాల్లో ఎక్కువగా డిస్ప్లేస్మెంట్స్ అనేటువంటి జరిగాయి. నౌ అదేవిధంగా మనకి నెక్స్ట్ ఉన్నటువంటి అంశం ఏంటంటే డిజాస్టర్స్ వల్ల డిజాస్టర్స్ వల్ల అంటే విపత్తుల వల్ల డిస్ప్లేస్మెంట్స్ ఏ దేశాలు ఎక్కువగా జరిగాయంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇథియోపియా, తుర్కీ లేదా టర్కీ. ఎందుకంటే మనకి టర్కీలో, ఇథియోపియాలో అండ్ పాకిస్తాన్లో ఫ్లడ్స్ రావడం ఒకటి, ఇథియోపియా ఈ యొక్క టర్కీ, ఆఫ్ఘనిస్తాన్లో ఎర్త్క్వేక్స్ రావడం, ఈవెన్ చైనాలో ఫ్లడ్స్, ఎర్త్క్వేక్స్ రావడం, ఇవన్నీ కూడా ఈ దేశాల్లో ఎక్కువగా మనకి డిస్ప్లేస్మెంట్స్ అనేటువంటి మరొక దేశానికి వెళ్తూ ఉన్నారు. సో ఈ కాంటెక్స్ట్లో ఈ యొక్క గ్రిడ్ రిపోర్ట్ అనేటువంటిది ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్స్ గురించి ఇయర్ ఆన్ ఇయర్ చెప్తూ ఉంటుంది. కారణాలు అనేటువంటివి కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, వైలెన్స్ కావచ్చు, డిజాస్టర్స్ కావచ్చు, ఆర్ ఇంటర్నల్ రీజన్స్ అనేటువంటివి ఉన్నాయి. సో ఈ కాంటెక్స్ట్లో మనకి కీ ఫ్యాక్ట్స్ ఏంటి అంటే, ఈ యొక్క రిపోర్ట్కి సంబంధించినటువంటి కీ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఇది ఎప్పుడు ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు, 1998లో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళకు ఉన్నటువంటి సోర్స్ ఏంటంటే ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్స్ యొక్క లీడింగ్స్, అంటే ప్రపంచం మొత్తం మీద కూడా ఇతర దేశాల్లో డిస్ప్లేస్మెంట్స్ అవ్వడానికి ప్రాపర్ అథెంటిక్ డేటా అంతా కూడా ఈ సంస్థ ఇవ్వడం జరుగుతుంది. ఐడిఎంసి, ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్ అంట. సో ఇది ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్స్ గురించి మాత్రమే చెప్తుంది. ద నెంబర్ ఆఫ్ ఫోర్స్డ్ మూమెంట్స్ ఆఫ్ పీపుల్ విత్ ఇన్ ద బార్డర్స్ ఆఫ్ దేర్ కంట్రీ. అంటే ఆ దేశం లోపల ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి బలవంతంగా వారిని నెట్టివేయడం కావచ్చు, పంపించడం కావచ్చు, రీజన్స్ అనేటువంటి న్యాచురల్ రీజన్స్ అండ్ మ్యాన్మేడ్ రీజన్స్ కూడా ఉంటాయి. నా ఇక్కడ ఐఎండిసి ప్లేస్ ఏ యూనిక్ రోల్ టు గ్లోబల్ మానిటర్. అంటే ప్రపంచ దేశాలు మొత్తం మీద కూడా ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ ఎట్లా జరుగుతున్నాయి, సో పాలసీ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది కూడా ఉంటుంది. అంటే ప్రభుత్వాలకి కూడా సూచిస్తుంది అనమాట. పీస్ఫుల్గా ఉన్నట్టయితే ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ జరగవు. ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ జరగకపోతే అర్బన్ ఏరియాస్లో ప్రెషర్ అనేటువంటిది ఉండదు. అండ్ అదేవిధంగా వారికి రీహాబిలిటేషన్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం, అదేవిధంగా వారికి లైవ్లీహుడ్ ప్రొవైడ్ చేయడం చాలా కష్టం అవుతుంది ప్రభుత్వాలకి. సో ఈ కాంటెక్స్ట్లో గవర్నమెంట్స్ అనేటువంటి కూడా దృష్టి సారించాలి అన్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్పడం జరుగుతుంది. నా ఇక్కడ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 గురించి ఒక క్వశ్చన్ అయితే ఇచ్చాను. సో ద యాక్ట్ అప్లైస్ టు ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కవరింగ్ ఆల్ సెక్టార్స్ వెదర్ దే ఆర్ ప్రైవేట్, పబ్లిక్ ఆర్ కోఆపరేటివ్. The act provides for an alternative dispute resolution mechanism through mediation. It has no provision covering misleading అడ్వర్టైజ్మెంట్. ఈ క్వశ్చన్కి తాలూకు ఆన్సర్ అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ క్వశ్చన్ ఎందుకు చెప్తున్నాను, ఎందుకు ఇచ్చాను అంటే రీసెంట్గా లాయర్ యొక్క సర్వీసెస్ సరిగా అందకపోతే, లాయర్ని మనం మాట్లాడుకున్న తర్వాత అతను సరిగా మనకి సర్వీసెస్ ప్రొవైడ్ చేయకపోతే కన్జ్యూమర్ ఫోరంలో కేసు వేసుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే లాయర్ యొక్క సర్వీసెస్ అనేవి ప్రొఫెషన్ బేస్డ్ సర్వీసెస్ కాబట్టి అది కన్జ్యూమర్ యాక్ట్ కిందకి రాదు అని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో కన్జ్యూమర్ ఫోరం ఆర్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019కి సంబంధించినటువంటి చట్టాలు ఏమున్నాయి ఒకసారి చూడండి అండ్ ఆన్సర్ చేయండి కమెంట్ బాక్స్లో. థ్యాంక్ యూ సో మచ్.